విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ నిరుపేదకు గుండెమరింది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన హృదయాన్ని తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి సకాలంలో హాస్పిటల్కి చేరేలా చూశారు. లోకేష్ చొరవను వైద్యులు, నేతలు అభినందిస్తున్నారు. గుంటూరుకు చెందిన గృహిణి చెరుకూరి సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల 23న నగరంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. వైద్యులు జీవన్ దాస్ ట్రస్ట్ కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు. సుష్మా నుంచి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులను గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలోని ఆయా హాస్పిటల్కు జీవన్ దాన్ ట్రస్ట్ కేటాయించింది. అవయవాలను తిరుపతి, చెన్నై హాస్పిటల్కు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. గురువారం రాత్రి 7:50 గుండెను ప్రత్యేక అంబులెన్స్ లో పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో తరలించారు. గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ఊపిరితిత్తులను చెన్నై హాస్పిటల్కి తరలించడానికి మరొక ప్రత్యేక అంబులెన్స్ ను గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఒక కిడ్నీ కాలేయాన్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి ఇవ్వగా మరొక కిడ్నీ విజయవాడలోని మరో కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యులు తీసుకెళ్లారు. Take 20 minutes. Lady instructors and all, no one is there. They are not allowing. See, put. This song. Don't put. Right, వెనకాల పోవచ్చు. కొద్దిగా వెనకాల పోవాలి. ఇదేంటి డాక్టర్? తినేస్తా. Yeah, big call. Thank you. Yeah, no problem. चलो let's go. तू आगे बैठ. దూరం ఇస్తే నేరుగా వచ్చింది సార్ ముందర కూర్చుంటాడు అవుట్ సైడ్ షిఫ్ట్ ఒకటే కదా లేట్ అయిపోయింది కమ్ ఆన్ లెట్స్ గో బండి పోయేది ఓకే